దేశంలో శ్రీకాకుళం గ్రానైట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ గ్రానైట్ కొనుగోలు చేస్తుంటారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న గ్రానైట్ పరిశ్రమ కార్మికులు మాత్రం రోడ్డున పడ్డారు. పూట గడవక అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమ బతుకులను కోలుకోలేని దెబ్బ కొట్టిందని వాపోతున్నారు. శ్రీకాకుళం గ్రానైట్ పరిశ్రమకు సంబంధించి విధించిన డిఎంఎఫ్ భారాన్ని రద్దు చేయాలని, సేనడైజ్ ఫీజులు సెస్సులు తగ్గించాలని రాష్ట్ర గ్రానైట్ క్వారీల కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఛార్జీల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ పుణ్యమాని గ్రానైట్ పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం భారం విధించడం సమంజసం కాదంటున్నారు. ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమను ఆదాయ వనరుగా చూడడం సరికాదని, కార్మికుల కష్టాలు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలని కోరుతున్నారు. వల్ల సోషల్ ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్టే ఉంది. అదే సేమ్ టైం మేము కట్టే ట్యాక్సులు పంచాయతీకి, మండలాలకి, జిల్లా పరిషత్కి వెళ్తుంది. ఆ ట్యాక్సులకి తిరిగి మళ్ళీ ఈ డిఎంఎఫ్ ద్వారా వెళ్ళే ట్యాక్సులు కూడా తిరిగి మళ్ళీ డబుల్ ట్యాక్సేషన్ కింద వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా తీసేయాలని చెప్పి శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ అనుబంధ పరిశ్రమలైన కటింగ్, పాలిషింగ్ యూనిట్ల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది వరకు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ప్రభుత్వం కొత్తగా విధించిన డిఎంఎఫ్, అదనపు సేనడైజ్ సెస్సుల వల్ల పరిశ్రమపై అధిక భారం పడి గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు నష్టాలు చవిచూసి మూసివేయాల్సిన దుస్థితి ఎదురైందని చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని డిఎంఎఫ్ను రద్దు చేయాలని, సెస్సులు, సేనడైజ్ల ఛార్జీలు తగ్గించి గ్రానైట్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వలసలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని, దీనిపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ క్వారీల మీదే ఆధారపడి ఉన్నాము. సడన్గా ఈ క్వారీలు ఆపేసి యాజమాన్యం స్ట్రైక్లో దిగడం వల్ల మాకు కూలీ నాలి లేకుండా మేము రోడ్డున పడ్డాము. దానివల్ల మాకు ఇల్లు గడవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని కాకుండా ఎంతమందికి మనము ఈరోజు ఉపాధి కల్పిస్తున్నాము, ఈ గ్రానైట్ ఇండస్ట్రీ వల్ల ఎంతమంది వలస వెళ్లకుండా ఉన్నారన్నది ఆలోచించి శ్రీకాకుళం జిల్లా వరకు వచ్చినప్పటికీ ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల్లో ఎక్కువ శాతం మంది చిన్న వ్యాపారులు కూడా ఉన్నారు. వీరంతా అతి తక్కువ విస్తీర్ణంలో చిన్న క్వారీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం వల్ల పరిశ్రమ నిర్వహణ భారమై తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోరుతూ పరిశ్రమలను మూతవేసి రిలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని చెబుతున్నారు.